నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట గెలుపు కన్నా ఓటమి పాఠాలు నేర్పుతుంది. అది మిమ్మల్ని మరింత దృఢంగా చేస్తుంది. సమస్యలను చిరునవ్వుతో ఎదిరించిన వాడే లక్ష్యాలను చేరుకుంటాడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, డిసెంబర్ 30, 2023 శనివారం. సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 5:47. చంద్రోదయం రాత్రి 8:50. చంద్రాస్తమయం ఉదయం 10 గంటలకు. తిథి తదియ ఉదయం 9:45 వరకు, తదుపరి చవితి. నక్షత్రం ఆశ్లేష తెల్లవారుజామున 5:38 వరకు, తదుపరి మక. కరణము విష్టి ఉదయం 9:45 వరకు, తదుపరి భవ. రాత్రి 10:49 వరకు, తదుపరి బాలవ. యోగము విష్కంభం రాత్రి 2:55 వరకు, తదుపరి ప్రీతి. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9:33 నుండి 10:56 వరకు. యమగండం మధ్యాహ్నం 1:40 నుండి 3:08 వరకు. గుళిక కాలం ఉదయం 6:49 నుండి 8:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:01 వరకు. వర్జ్యం రాత్రి 7:09 నుండి 8:57 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:13 నుండి 6:01 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:56 నుండి 5:42 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:40 వరకు. డిసెంబర్ 30 శనివారం. ఈరోజు మంచిదినా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ ఉదయం 9:45 వరకు ఉంటుంది, తదుపరి చవితి. కృష్ణపక్ష తదియా తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథే. అయితే తదియా తిథి ఉన్నంతసేపు విష్టీకరణం ఉంటుంది, కావున శుభకార్యాలకు అనుకూలమైన సమయము కాదు. ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రం ఆశ్లేష నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. ఇదే కాకుండా ఇంకా ఈరోజు అంతా కూడా విష్కంభ యోగము ఉంటుంది, కావున ఈ యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇవేవీ కాకుండా వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తాంగం పంచాంగం ప్రకారం, పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, కరణము, యోగము, ఈ 5 అంగాలు కలిపితే పంచాంగం అయ్యింది. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 5:02 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహరాశిలోనూ ఉంటారు. ఈరోజు పండుగ ప్రత్యేకత సంకష్టహర చతుర్థి. మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకష్టహర చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపరత్రమైనది. తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున
చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. అంటే మనము చేసే పనిలో అడ్డులు ఆటంకాలు వచ్చేటప్పుడు పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి రోజున సంకటహర చతుర్థి వ్రతం చేస్తే అడ్డులు ఆటంకాలు తొలగిపోయి నిర్విఘ్నంగా మనం చేసే పని పూర్తవుతుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి. వృత్తులు వ్యాపారులు చేసే కృషి ఫలిస్తుంది. మిథున రాశి. స్థిరాస్తులు వివిధ మార్గాలలో పొదుపు చర్యలు పాటిస్తారు. కర్కాటక రాశి. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు అంచుల వరకు వెళ్ళి బయటపడతారు. సింహరాశి. రావనుకుని వదులుకున్న సొమ్ము కూడా అందుకుంటారు. కన్య రాశి. నీకు అత్యంత ఆప్తులైన కొందరు వివాదాలకు ఆజ్యం పోసేందుకు ప్రయత్నిస్తారు. జాగ్రత్త అవసరం. తులారాశి. వ్యాపారులు తెలివితో మెరుగైన ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి. స్థిరాస్తులపై మీకున్న హక్కులు పొందడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. ధనుస్సు రాశి. వ్యాయామం, ఆహార నియమాల ద్వారా ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు. మకర రాశి. స్థిరాస్తి విషయంలో కొంతకాలంగా ఉన్న కేసులు కొలిక్కి వస్తాయి. కుంభరాశి. వ్యతిరేకలను సైతం ఆకట్టుకునే తీరును ప్రదర్శన చేస్తారు. మీనరాశి. వృత్తులు, కళారంగం వారికి అన్ని విధాల ప్రోత్సాహం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.